బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా ఒకే దఫాలో 6 ఎమ్మెల్సీ గులాబీ పార్టీకి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ మంత్రి నాయకత్వంలోని వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. హైదరాబాద్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా తెలంగాణ భవన్లో ఐక్యతా సమావేశం ఏర్పాటు చేస్తే ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. హాజరైన వారిలో కూడా 2 జంపింగ్ లిస్టులో ఉన్నట్లు తెలిసిందే. ఎమ్మెల్యేలతో పాటు 30 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా ఒకే దఫాలో 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారిపోయింది. తాజాగా బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ మంత్రి నాయకత్వంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరిగా అవుతుంది. హైదరాబాద్ ఎమ్మెల్యేలు పార్టీలు మారకుండా తెలంగాణ భవన్లో ఐక్యతా సమావేశం ఏర్పాటు చేస్తే ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. హాజరైన వారిలో కూడా 2 జంపింగ్ లిస్టులో ఉన్నట్లు తెలిసిందే. ఎమ్మెల్యేలతో పాటు 30 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక భారీ కుదుపు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి నాయకులంతా కూడా గతంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి నాయకులు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతుండడం సంచలనంగా మారింది. అసలు ఏమవుతుంది శ్రీకాంత్, ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోని అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఒకేసారి మారిపోవడానికి గల రీజన్ ఏంటి? సౌజన్య, అంటే నిజానికి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్వింగ్ లో ఒక కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది, గెలిచింది మనం చూసాం. బట్ కమింగ్ టు గ్రేటర్ హైదరాబాద్ విషయం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. బట్ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఎట్లాగైనా జెండా ఎగరేయాలన్నటువంటి ఉద్దేశం, హైదరాబాద్ ని కొంత బలం చేకూర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం మాత్రం కనిపించింది. సో దీంట్లో భాగంగా ఎమ్మెల్యేల పైన ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అట్ సేమ్ టైం ఎమ్మెల్సీల పైన కూడా ఆపరేషన్ ఆకర్ష్ పెట్టింది. నిన్న అర్ధరాత్రి ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో దీపదాస్ మున్షి సమక్షంలో చేరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. పాత బస్తీ మినహా మొత్తం స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 1 స్థానం గెలుచుకుంది. ఇట్లాంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఈ 16 మంది ఎమ్మెల్యేలు దరిదాపు 13 మంది ఎమ్మెల్యేలు ఏకధాటిగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి తోడు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఐక్యతా సమావేశం ఉందో, ఈ ఐక్యతా సమావేశానికి యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ సమావేశం జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కేటీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు, దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. హరీష్ రావు అండ్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కవితకు సంబంధించి అడ్వకేట్లతో కొంత మంత్రాలు జరుపుతున్నారు, అడ్వకేట్లతో మీట్ అవుతున్నది ఢిల్లీలో కనిపిస్తోంది. సో కేటీఆర్ మాత్రం దీనికి హాజరు కాలేదు. ఇట్లాంటి నేపథ్యంలో తలసాని నేతృత్వంలో, మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు హాజరవుతారేమో అనుకుంటే కనుక ఇక్కడ ఒక విధంగా చూసుకుంటే కనుక కొంత నిరాశ కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీకి. షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అట్లాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, అట్ ది సేమ్ టైం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లబోతున్నారు అన్నట్టుగా కొంత లీక్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకు ఐక్యతా సమావేశానికి రాలేదు అంటే ఇండైరెక్ట్ గా పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి ఇంతకు ముందే బీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్టీ
మార్పులు చేర్పులు ఫిరాయింపులకు సంబంధించి ఆయన కామెంట్ చేసినా గానీ సబితానంద రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా పనిచేశారు, సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయి, రాజకీయ అనుబంధాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో సబితానంద రెడ్డి విషయం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎమ్మెల్యేలంతా డుమ్మా కొడుతున్నటువంటి సమాచారం ఉంది కాబట్టే కేటీఆర్ ఈ రోజు ఐక్యత సమావేశానికి హాజరు కాలేదు, తెలంగాణ భవన్ వైపు రాలేదు అన్నది మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరైన వాళ్ళు ఎవరు? ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే గనక తలసాని శ్రీనివాస్ యాదవ్, అట్లాగే టి పద్మారావు, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్ వీళ్ళు మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు గోపీనాథ్ అట్లాగే ప్రకాష్ గౌడ్ వీళ్ళు హాజరైనటువంటి క్రమంలో వీళ్ళు కూడా పార్టీ మారేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి, కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ సమావేశం జరిగిన కానీ. బట్ ఏదేమైనా కానీ కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక భారీ కుదుపు కనిపిస్తోందని చెప్పాలి. ఇంకొకసారి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక అరకప్పుడు గాంధీ విషయం అయితేనేమి, కృష్ణారావు విషయం అయితేనేమి, వివేకానంద విషయం అయితేనేమి, చామకూర మల్లారెడ్డి, అట్ ద సేమ్ టైం వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి, అట్లాగే తలసాని గాని, గోపీనాథ్ గాని, ప్రకాష్ గౌడ్ గాని వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాయకులే. సో అట్లాంటి నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి నాయకత్వం కాబట్టి సో ఆ పాత సాన్నిహిత్యంతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధం అవుతున్నారు అన్నట్టుగా కనిపిస్తోంది. అధికారికంగా చెప్పలేకపోయినా కానీ వీళ్ళు ఇచ్చేటువంటి సంకేతాలు మాత్రం పార్టీ చేరికకు అంటే ఒక దారులు పడుతున్నాయి మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి సౌజన్య. ఇక దీంతో పాటు ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు భారీగా మూకుమ్మడిగా హైదరాబాద్ చెందినటువంటి మెయిన్ గా హైదరాబాదే బీఆర్ఎస్ పార్టీకి పట్టు, హైదరాబాద్ లోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఈ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు చేరుతున్నటువంటి క్రమంలో అటు కేసీఆర్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఎంత సద్దుమణిగించినా ఎంత బుధగరించినా గానీ వాళ్ళు మాట వినేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్లతో, మాజీ మంత్రులతో, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించినా గానీ ఎవరు కూడా అటు కేటీఆర్ మాట గానీ, ఇటు హరీష్ రావు మాట గానీ, కేసీఆర్ మాట గానీ వినేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. సో ఇదంతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక అగమ్య గోచరంగా మారుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే అంటే ఈ పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఇక పార్టీ మార్పు దిశగా మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో అంటే కేటీఆర్ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం కూడా ఎమ్మెల్యేలు రావడం లేదు, పార్టీ మారుతున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా పక్కా సమాచారం ఉంది కాబట్టి కేటీఆర్ ఈ సమావేశానికి ఈ రోజు జరిగేటువంటి సమావేశానికి హాజరు కాలేదు అన్నట్టుగా మాత్రం ప్రస్తుతానికి తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరడం కూడా ఖాయమైపోయింది. ఒకవైపు హైదరాబాద్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చేరుతుంటే వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మనం దీనికి సంబంధించి గతంలోనే చూడొచ్చు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి గతంలోనే ఫిబ్రవరి 16వ తారీఖు రోజే ఆమె కాంగ్రెస్ గూటికి చేరిపోవడం జరిగింది. వాళ్ళ భర్త తను ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత మన మేయర్ విజయలక్ష్మి, కె కేశవరావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినటువంటి సందర్భం చూసాం. సో హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పటికే చేరిపోయారు బీఆర్ఎస్ పార్టీని వీడి. ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒక 13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితిని చూస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా హైదరాబాద్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోవడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సౌజన్య. రైట్.